వాయిస్ వినబడుతుందా నాది? వాయిస్ వినబడుతుందా అమ్మా? ఓమ్మా వినపడతా ఉంది. ఓకే. వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. వినపడుతుందమ్మా. ఓకే అండి. సాధన అనుభవాలు చెప్తారా? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారమ్మా? మండే నుండి రెగ్యులర్గా చేస్తాము. దీక్ష తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? మీ అనుభవాలు షేర్ చేయండి అమ్మా. దీక్ష తీసుకుని 3 నెలలు అవుతుంది గురువుగారు. ఎక్కడి నుండి అమ్మా మీది? మీ పేరు? మట్టపర్తి మణి అండి, గన్నవరం నుంచి అండి, అనంతచార్యుల దగ్గర తీసుకున్నాం. ఓకే. చాలా బాగుందండి ఇది సాధన చేస్తుంటే. ఓకే అమ్మా. ఆ గురువు గారు అయితే ఎప్పుడు మీ గురించి చెప్తానే ఉంటారు. ఓకే. రెగ్యులర్గా చేస్తున్నారమ్మా సాధన? చేస్తున్నాం మేడం, చేస్తున్నాం గురువు గారు. చాలా బాగుందండి. అమ్మవారి దర్శనం జరిగింది, శ్రీనివాసరావు గారు కూడా దర్శనం జరిగిందండి. ఓకే, గుడ్. డైలీ ఎంత టైం కూర్చుంటారు? అంటే ఒక అరగంట అలా చేస్తామండి. ఇంకా ముందు చెయ్యాలని ఉంది కానీ చిన్న బాబు ఉన్నారండి. మీ పేరమ్మా? మణి అండి. మణి. ఓకే. బాబు పడుకున్నప్పుడు కానీ మిగతా టైంలలో మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయండి. దానికంటూ ఒక టైం అనేది పెట్టుకోండి. డైలీ ఒకే సమయానికి కూర్చోవడం అలవాటు చేసుకోండి. నిరంతరం మనసులో జపం చేసుకోవడం. పొద్దున్న సాయంత్రం అయితే చేస్తానండి కంపల్సరీ. మధ్యలో అయితే బాబు అవ్వట్లేదు. బాబు 1 year బాబు అండి, ఎంత అవ్వట్లేదు. ఓకే. ఓకే అమ్మా, రెగ్యులర్గా అలాగే చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే సాధన పరంగా అడగండి. మండే నుండి రెగ్యులర్గా స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మీ యొక్క అనుభవాలు షేర్ చేయండి. ఇంకా చెప్పండమ్మా. ఎవరు? ఇంకా లక్ష్మి ఎవరున్నారు? ఇంకా దీక్ష తీసుకొని ఎన్నాళ్ళు అవుతుంది? మీ యొక్క అనుభవాలు షేర్ చేయండి. హలో, నమస్కారం గురువు గారు. దీక్ష తీసుకొని 6 నెలలు అవుతుందండి. నేను రోజు చేస్తూనే ఉన్నాను కానీ. ఎక్కడ మీది? హలో, కడప అండి. కడప. కడప. ఓకే అమ్మా, చెప్పండి. మీకు ఏమనిపిస్తా చెప్పండి. అంటే నేను చేస్తూ ఉంటే ఈ మధ్య కొంచెం ఏమీ అనుభూతులు ఏమి రాకుండా అట్లానే స్టిల్ అయిపోయి ఉంది. అది నేనేమన్నా సరిగా చేయడం లేదేమో అని ఫీల్తున్నాను. కొత్తలో అయితే బాగుంది అనిపించిందమ్మా. కొత్తలో అయితే బాగా అనిపించింది. ఒక 3-4 days, ఒక 1 week వరకు చేయలేని పరిస్థితులు అయిపోయినాయి కొన్ని కారణాల వల్ల. దాంతో మొత్తము స్టాప్ అయినట్లు అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఉన్నట్లుంది. దానికి ఏం చేయాలమ్మా? నేను మళ్ళా రొటీన్ లో లైన్ లో రెగ్యులర్ గా చేస్తున్నట్లు ఉండాలి అంటే నేను అప్పుడు వచ్చినదంతా పోయినట్లు అయిపోయింది. దానికి నేనేం చేసుకొని మళ్ళీ కంటిన్యూ అయ్యి లైన్ లో ఉండాలి, అంటే దీంట్లో కంటిన్యూ అవ్వాలి, అదే ఇది అని డౌట్ అమ్మా. అయితే లక్ష్మి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా. నిన్న నేను చెప్పాను, మీరు నిన్న రానట్టున్నారు. అయితే మనకు సాధన అనుభవాలు అనేటివి అందరికీ జరగవమ్మా.
అలా అని సాధన చేస్తలేమని అనుకోవద్దు. ఓకే, ఇంతకుముందు బాగుంది, ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే కర్మ అనేది క్రియ ఎలా జరుగుతుందంటే ఒక రోజు మొత్తం ఉంటుంది, ఒక 3 days ఉంటుందమ్మా. ఒక క్రియ అనేది ఆ కర్మ దగ్ధమయ్యేంత వరకు 3 days పట్టొచ్చు, 1 week పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పడుతుంది. ఓకే, కానీ నాకు నిన్న మొన్నటి క్రియనే ఇప్పుడు కూడా జరగాలి అని మాత్రం కోరుకోవద్దు. ఇందులో మళ్ళీ కర్మలే కూర్చుంటాయి. ఓకే, ఆనందంగా ఉన్న క్రియలే కావాలి, నాకు కష్టంగా ఉన్నటువంటి క్రియలు అని మాత్రం ఏమి అనొద్దు. సాక్షిగా ఉండాలి. అందరికీ మనకు అనుభవాలు వస్తున్నాయి అని అంటే అదొక జ్ఞానము. అది ఇతరులకి ప్రేరణ కలగడానికి మనకు ఒక విశ్వాసం కలుగుతుంది. ఇంకా చెయ్యాలి, ఇంకా ఏదో ఉంది, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చెయ్యాలి అనే తపన మనకు కలగాలి. అంతే తప్ప నిన్న మొన్నటి క్రియలు ఇప్పుడు కూడా జరగాలని మాత్రం కోరుకోవద్దు. ఉన్నట్లుండి స్టాప్ అవడానికి ఏమిటమ్మా? స్టాప్ అంటే కర్మ దగ్ధమయ్యేంత వరకు నీ ఫోకస్ అంతా బయటికి వెళ్ళింది అనుకోండి అమ్మా. బయట ప్రపంచంలో మనకు కొన్ని ఉంటాయి, పరిస్థితులు కావచ్చు, ఏదైనా సరే దాని వెంట పడిపోవడం అనేది జరుగుతుంది. మనసు ఉన్నట్టుండి సాధనకి సహకరించదు శరీరం. ఓకేనా? అంతే కానీ రెగ్యులర్గా మళ్ళీ మీ ప్రయత్నం మీరు చేయండి. గురుగారు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు. మన ఒక ఉదాహరణ చెప్పారు. నిద్ర కోసం మనం ఏం చేస్తామమ్మా, కొన్ని ప్రయత్నాలు చేస్తాము. పడుకునే ప్లేస్ ప్రశాంతంగా ఉందా లేదా అన్నీ చూసుకొని, ఆ నిద్ర రాకపోయినా కొన్ని ప్రయత్నాలు చేస్తాం కదా. అలాగే సాధనకి నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి. సమర్పణ అనేది ఉండాలి. ఏది జరిగినా నడిపిస్తున్నావు అని నీ లోపల ఉన్న శక్తికి నీ గురువు రేపోవాలి. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో డైలీ ఫ్రెష్ అప్ అయ్యి చేస్తానమ్మా. మీతో మాట్లాడాను కదమ్మా, నాకు ఇంకా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా. ఉంటుంది తప్పకుండా. మీరు పలికితే చాలమ్మా, చేంజెస్ వచ్చేస్తాయి మీ మాట వింటుంటే. నాకు అది గురి అమ్మా, కాన్ఫిడెన్స్ మీ మీద. ఓకే, అలాగే కంటిన్యూ చేయండి. సరేనా? మళ్ళీ నేను ట్రాక్లో నుండి పక్కన తప్పిపోయాను, మళ్ళీ ట్రాక్లోకి ఎలా రావాలి, ఎలా సాధన చేయాలి, ఇలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోవద్దు. సరేనా? సరే. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఒక్క నిమిషం మ్యూట్లో పెట్టుకోండి. ఆడే వాళ్ళు మ్యూట్ బయటకు రండి అమ్మా. సరే, మండే నుండి నా వయసు వినండి అమ్మా. నాది వినబడుతుందా అందరికి? ఓకే, వినిపిస్తుందమ్మా. మండే నుండి కరెక్ట్గా ఎలా చేద్దామంటే, నా అనుభవాలే చెప్తున్నా. కొద్దిగా హెల్త్ పరంగా బాధపడే వాళ్ళు కావచ్చు, ఏదైనా కర్మానుసారంగా హెల్త్ వెల్త్ సాధన ఏదైనా సరే మనకు ప్రాప్తిస్తుంటాయి. ఇంకా దాన్ని తోడు ఎలా అంటే శరీరం సహకరించినప్పుడు సాధన చేయలేము అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఎన్నర్ ఎక్సర్సైజ్ అంటే మన లోపల మౌనంగా కూర్చొని చేసేటివి. అవి నేను ఏ ప్రయత్నం చేయకుండా జరిగిపోయాయి అలా. ఇంకెవరు షేర్ చేస్తారా? సాధనలో కూర్చున్నామా? డౌట్స్ ఈరోజు ఓన్లీ డౌట్స్ అడగండి. 1-2 షేర్ చేస్తాను. గురుగారు ఒక ప్రశ్న అండి. అడగండి అమ్మా. సాధన చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా ఎందుకు కన్నీళ్ళు వస్తాయండి? అంటే ఏడుపు వచ్చినట్టుగా, దుఃఖం వస్తుంది. ఓకే, మనకు ఈ ప్రక్రియ ఏంటిదమ్మా? కుండలిని శక్తి జాగృతం అయ్యేది అంటే మనం ఎన్నో జన్మలు తీసుకొని కూడబెట్టుకుని ఆ కర్మలన్నీ మూట కట్టుకొని మళ్ళీ మానవ జన్మ తీసుకున్న వాళ్ళం ప్రతి ఒక్కరు కూడా. అందులో కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. కర్మలు ఎన్నో ఉంటాయి అమ్మా. 84 లక్షల జన్మలు తీసుకొని మానవ జన్మ తీసుకున్నాం మనం. ఒక్కొక్క కర్మ ఒక్కొక్క రకంగా కర్మ అనేది క్షీణిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక కర్మ దోషం అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ అదే. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, సార్లు నవ్వుతారు, కొంతమంది నవ్వుతుంటారు. ఎందుకది అంటే ఏ జన్మలో కర్మ ఆ నవ్వే కర్మ
కర్మ ఏదైతే ఉందో, ఏదైతే చూసి ఆనందపడ్డారో ఆ యొక్క కర్మ అనేది ధ్వంసం అవుతూ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ మానవ జన్మ తీసుకున్నాం కదా, ఒక మనిషి మాత్రమే ఈ యొక్క సాధన చేయగలరు. రెండగా ఉన్నది ఒక కేవలం మానవ జన్మ తీసుకున్న వాళ్ళకి మాత్రమే, మిగతా వాటికి లేవు. అలాగే వాక్ కూడా మనిషికి మాత్రమే ఉంది. అయితే ఈ ఏడుపు అనేది అంటే అది కర్మ రూపంలో అర్థమవుతూ ఉంటుంది. ఏడవడము, అరవడము, నవ్వడము. కొన్నిసార్లు నేను సాధన చేస్తాను, నా అనుభవం చెప్తాను, నేను ఎవరు చెప్పాను. ఆల్రెడీ బుక్ రూపంలో పెట్టారు కదా పరాశక్తి బుక్ను, మళ్ళీ ఒకసారి ఆడియో కానీ పీడిఎఫ్ కానీ చదవండి, ఓకేనమ్మా? ఆ ఏడుపు రూపంలో కర్మ దగ్గరవుతుంది అనేది ఉండాలి. అయ్యో నేను ఎందుకు ఏడుస్తున్నాను, నాకు ఏదో జరిగింది అని భయపడకూడదు. ఓకేనా? కొన్నిసార్లు నాలుగు బయటకు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు నాలుగో బయటకు తీయడము. ఏ జన్మలో ఎలాంటి జన్మలు ఉన్నాయో మనకు తెలియదు కదా, లోక సంస్కార కర్మలు అనేవి పోతా ఉంటాయి అన్నట్టు. ఈ సాధనలో మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి అమ్మ. సరే, సాక్షిగా చూడండి అంతే. ఇంకా మీరు అడగండి. సాధన పెరిగే కొద్దిగా మనలో అన్ని బాగుంటాయండి, పాజిటివ్ గా అనిపిస్తాయండి. భయం అన్నది ఉండవు. నాకు తెలిసి నేను అనుభవించినవి అయితే ఈ 3 నెలలు. అర్థం కాలేదమ్మా, మళ్ళీ ఒకసారి అడగండి. నాకు తెలిసి సాధన చేస్తున్నప్పుడు మనకి భయం అన్నది అన్ని పోతాయండి, అన్ని పాజిటివ్ గా అనిపిస్తాయి. దేనికి భయపడకుండా ధైర్యంగా నిలబడతాము అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది 3 నెలలు అంటున్నాను. ఓకే. అయితే ఇంతకు ముందు కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కష్టాలు ఉన్నాయి, కానీ మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవ్వండి. నెగిటివ్ లో కూడా పాజిటివ్ గా ఉండగలగడము. అలాగే కంటిన్యూ చేయండి. ఇంకా చెప్పండి. గాడ్ బ్లెస్ యు అండి. ఎవరు మాట్లాడేవాళ్ళు? ఓకే అండి, గాడ్ బ్లెస్ యు బోత్ ఆఫ్ యు. అమ్మా, మరి కండిషన్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఆనందం సరే బాధ వచ్చినా సరే ఎక్కువగా నాతో ఉండలేదు. మంచి జాబ్ వచ్చి పెద్ద హైఫై జాబ్ వచ్చినా సరే నాకు ఆనందం ఎక్కువసేపు ఉంటుంది. 2 నిమిషాలు బాడీ పెద్దగా అనిపించట్లేదు. అలాగే మంచి జాబ్ వచ్చిన మిస్ అయిపోయినా సరే అది కూడా ఒక అరగంట పావు గంటలో అది కూడా అందులోంచి బయటకు వచ్చేస్తున్నాను. అంటే బాధలో వచ్చినా సరే ఆనందం వచ్చినా సరే నాతో ఎక్కువగా ప్రయాణం ఉండలేదు, ఆ స్థితిలో ఉండడం లేదు. మరి నార్మల్ లైఫ్ లోకి నార్మల్ గా వచ్చేస్తున్నాను. రెండోది ఏంటంటే ఎక్కువగా అందరితో కలవకుండా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాను. అంటే అలాగని చెప్పి కలుస్తున్నాను, అంతా మాట్లాడదాం, కానీ లోన్లీగా ఉండడానికి నాతో నేను ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాను. చాంటింగ్ కూడా ఎక్కువగా చేస్తున్నాను. ఏదో ఒక స్థితిలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. అది ప్రెసెంట్ నాకున్న స్థితి అదమ్మా. ఓకే అండి, దానికి ఏ పేరు పెట్టుకోవచ్చు. మీకు ఆనందం వచ్చినా మీతో ఉండట్లేదు, బాధ అనిపించినా మీతో ఉండట్లేదు. ఆ బాధ కానీ ఆనందం కానీ అంటే మధ్యలో, అన్నిటి మధ్యలో ఉంటున్నారు అన్నట్టు. ఇంకా మంచిదే, అలా అలా ఉండాలని కూడా కోరుకోవద్దు కదా. మనము ఆనందం వచ్చిందంటే వెంటనే ఏదో రూపంలో కష్టము బాధ వచ్చేస్తుంది. బాధ వచ్చిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఆనందం అనేది వస్తుంది. అంతే కామన్గా వస్తూనే ఉంటాయి, మన ప్రకృతిలానే వస్తుంటున్నాయి కదా. ఇంకా బాధ ఎక్కడిది? ఒంటరిగా ఉండాలనిపించడము. మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటున్నారు. నేను 10 మాటలు మాట్లాడితే ఒక మాట మాట్లాడతారమ్మా. అలాగే ఉండాలి కదా. మౌనం పఠిస్తున్నట్టున్నారు తను. ఎక్కువగా మౌనంగా ఉండాలనిపిస్తుంది, తక్కువగా మాట్లాడాలనిపిస్తుంది. ఇది అందరికీ కలగదు, ఒకరిద్దరికి అలా జరుగుతూ ఉంటుంది అంతే. అలానే మనం మాట్లాడకుండా ఉండలేం కదా, ఏదో ఒక రకంగా తప్పకుండా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడడం ఇష్టం ఉండదు,
అంత మాత్రాన నువ్వు కూడా సాధనలో ఉన్నావు కదా తేజంబిక, ఇంకా ఎందుకు నీకు? అర్థం చేసుకోవాలి కదా. బయట వాళ్ళతో మాట్లాడమమ్మా. అవునవును. జస్ట్ ఆ సాధన స్థితి గురించి నేను చెప్తున్నానమ్మా. ఆ స్థితిలోకి నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. నీకు అక్కడ వచ్చేసింది అన్నట్టు ఒకటి, అరే నేను అలా ఎందుకు అవ్వట్లేదు అనేసి. తప్పకుండా అది నేను అంటున్నాను. ఒక్కొక్కటి కర్మ పోయిన కొద్దీ స్థితి అంటారు, ఆ పేర్లు ఏం పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్తూ ఉంటారన్నట్టు, ఆ మౌన స్థితికి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. నేను ఎందుకు మాట్లాడట్లేదని అడగట్లేదమ్మా, నేను ఆ స్థితికి ఎందుకు వెళ్ళలేకపోతున్నానని బాధపడుతున్నాను. ఓకే ఓకే, బాధపడాల్సిన అవసరం లేదు, ఆనందపడాల్సిన అవసరం లేదు. ఓకే, కంటిన్యూ చేయండి సాధన. ఇంకా ఎవరు? అమ్మ కర్మ సిద్ధాంతం గురించి చెప్తానన్నారు ఈ రోజు, ఒకసారి చెప్తారా? సిద్ధాంతం గురించి అని ఏముందమ్మా, నడిచేదే కర్మ సిద్ధాంతం ప్రకారం నడుస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటికీ నడుస్తున్నాయంటే ఆయన అందరిలో బ్రతికే ఉన్నారు. తన వాక్కు తన ప్రాణం అందరిలో ఉంది, అదే నడుస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఇక్కడ అందరూ జూమ్లో కూర్చున్న వాళ్ళంతా ఏదో ఒక జన్మలో నాకు కనెక్ట్ అయిన వాళ్ళై ఉంటారు. బంధాలంటే ఇంట్లో వాళ్ళు బాగా కర్మలు ఉన్నోళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఏర్పడుతూ ఉంటారు. ఈ గంట సేపు నాతో మీరు గడుపుతున్నారంటే ఏదో ఒక జన్మల రిలేషన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఏ కర్మ లేని మనము కనీసము చెట్టుకు నీళ్లు కూడా పోయి కదమ్మా, ఒక పువ్వు కూడా తెంపుకొని తీసుకోలేము మనం. అదే మొన్న గురూజీ చెప్పినట్టు ఒక లేక్ ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే మన క్లోజింగ్ ఎలాగా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, హౌ టు క్లోజ్ ది కర్మ అని. అంటే ఒక దాన్ని మూసేసి ఇంకో దాన్ని లీక్ ఇస్తున్నట్టు వాటర్ ఎలా అయితే ఫ్లో అవుతుందో. అవును, అలా ఉంటుంది. అంటే ఒక కర్మ అయిపోగానే ఇంకో కర్మ వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఉదాహరణకి మనం హైదరాబాద్ తిరుపతి వెళ్ళే దారిలో ఎక్కడెక్కడ ఆగుతున్నాం, ఎక్కడెక్కడ స్టే చేస్తాం, ఒక 5 నిమిషాలు కూర్చోగలుగుతాం, భోజనం చేస్తాం, వాటర్ తాగుతాం, మాట్లాడతాం కాసేపు వాళ్ళతో. లేకపోతే జర్నీలో వెళ్ళే వాళ్ళతో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎవరో ఒకరు వాళ్ళ అసలు ఎక్కడుంటారో కూడా తెలియదు, వాళ్ళతో కూడా మాట్లాడుతుంటాం. ఆ కొద్దిసేపు ఎంతో ఆనందం వేస్తుంది. కాసేపు ప్రయాణం చేస్తే బాగున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు ఏదైనా మనం సంకల్పం గానీ, లేదంటే ఏదైనా కోరిక గానీ, లేదంటే ఇంకేదైనా మన దీక్ష పరంగా మౌనం గానీ ఏదైనా పాటించాలి అనుకున్నప్పుడు 21 రోజు గానీ, 11 రోజులు గానీ, 41 రోజులు గానీ దీక్ష అనేది మనం పెట్టుకుంటాం కదా సంకల్ప స్థితిలో. అంటే ఇది చెయ్యాలి అన్నట్టు. అది చేసినప్పుడు మనకి ఎందుకమ్మా ఆటంకాలు వస్తాయి చెప్పండి? ఏదో ఒక రూపంలో ఆటంకాలు వస్తున్నాయి. సరే సరే, అలా ఉంటుందమ్మా. ఇండివిజువల్గా మనం ఏం చేస్తామంటే, మనకు చిన్నప్పటి నుండి మనం చూస్తూనే ఉన్నాం, పూజలని ప్రతి వారం ఉండాలి, 7 వారాలు ఉండాలి, లేకపోతే 11 డేస్ ఉండాలి. మాలలు వేస్తుంటారు, ఆంజనేయ స్వామి మాలలు వేస్తారు, 41 డేస్ 45 డేస్ అయ్యప్ప స్వామి మాలలు వేస్తుంటారు. నిష్టగా ఒక దీక్షగా పర్టికులర్గా పలానా టైంకు లేవాలి, పలానా టైంకి అందరు కలిసి కూర్చొని భిక్ష చేయాలి, ఇలాంటివన్నీ ఒక సెంటిమెంట్ వెళ్తూ ఉంటారు అన్నట్టు. ఇంకా నెరవేరుతుంది, తప్పకుండా నెరవేరుతుంది. యూనివర్స్ అదే కదమ్మా. మనం అదే ఊరికి ఏ దీక్ష లేకుండా మనం ఏదో ఒక సంకల్పం పెట్టుకోకుండా, అంటే సంకల్పం అంటే ఏంది ఇక్కడ, ఒక గోల్ అనేది లేకుండా ఏదో చూస్తున్నామా, ధ్యానం చేస్తున్నామా, అరగంట సేపు కూర్చున్నాం, అందరు కూర్చుంటున్నాం, నేను 1 గంట సేపు కూర్చుంటున్నా, ఇక్కడ ఎవరి గురించో మాట్లాడుతున్నారు, అడిగితే క్వశ్చన్ వాళ్ళ కోసమే అని అనుకోవద్దు. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ కూర్చున్న 10 మందికే కాదు, రేపు ఎంతో మంది వింటారు, ఇది అందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? అవును, అలా ఉంటుంది అన్నట్టు. దీక్షగా పట్టుదలతో ఇప్పుడు అంటే 21 రోజు మీరు అన్నట్టు దీక్ష అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా మనం అది ఒక సంకల్పం పెట్టుకుని మనం ఫాలో అవుతామని మీరు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనుకుంటున్నామమ్మా, అంటే ఇలా కూర్చున్నామో లేదా మౌనంలో కూర్చున్నాం, కరెక్ట్ గా మనం ఏ మౌనంలో కూర్చుంటామో చుట్టాలు రావడం, ఆ టైంలో నెక్స్ట్ డే డిస్టర్బ్ చేయడం, రీకమ్ చేయాలి. మీ కర్మ, ఆ కర్మ ఏదైతే ఉందో సంకల్పం పెట్టేది కర్మనే అంటాం, మన కోరికనే అంటాం దాన్ని. అది నెరవేరాలంటే
ఇవన్నీ సమస్య రూపంలో వచ్చేస్తాయి, వీళ్ళందరి రూపంలో వస్తాయి. వాళ్ళని మనం వద్దనుకోలేం కదా, అవునమ్మా. వాళ్ళని వద్దనలేము. మన సంకల్పము కాకపోతే మన సంకల్పం మన కోరికనే మభ్య పెట్టుకుంటాం అన్నట్టు, దాన్ని అట్లనే అణిచివేస్తాం. ఫస్ట్ వీళ్ళు ఇంపార్టెంట్ కదా, ఈ కర్మ ఇంపార్టెంట్ కదా, అలా ఉంటుంది. అవునమ్మా. కానీ తప్పకుండా నీకు అంతర్గతంగా ఆర్ట్ఫుల్గా నీకు వచ్చిందంటే ఎలాంటి ఆటంకాలు కూడా రావమ్మా. ఏ ఆటంకం వచ్చినా ఏమీ చేయలేదు. ఓకే, ఏ ఆటంకమైనా కానీ ఓకే. నీ సంకల్పం గట్టిదైతే, బలమైతే, యూనివర్స్కి ఆపోజిట్లో లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా 1000% నెరవేరుతుంది. పురాణాలలో కూడా ఓకే అమ్మా. ఒక యజ్ఞం చేస్తుంటే, దేవి దేవతలు యజ్ఞం చేస్తుంటే, లోక కళ్యాణం కోసం చేస్తుంటే ఎంతో మంది రాక్షసులు ఆ యజ్ఞాన్ని దాన్ని ఆపడానికి సకల ప్రయత్నాలు చేస్తారమ్మ వాళ్ళు. అయినా యజ్ఞం మాత్రం ఆగదు. ఎందుకంటే లోక కళ్యాణం అంటారు, ఇతరులను ఇబ్బంది పెట్టేది కాదది కదా. అలాగే సంకల్పం ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఇది అవుతుందో కాదో అనుమానం. ఫస్ట్ ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నాం, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో అనేసి వెళ్ళామనుకోండి, మనం ఫస్ట్ అనుకొని బయలుదేరితే నిజంగానే చిన్న పోటీ తాకి కూడా ఎంతో చిన్న దెబ్బ కూడా పెద్దగా అయిపోతుందమ్మా. అది కర్మని అంటారు కదా, ఆ కర్మ అక్కడ తగిలేది ఉంది కనుక ఆ కర్మని ఇక్కడ నీ లోపల నుండి ముందే తెలిసిపోయింది నీకు. ఏది ఏమైనా సరే నేను బయటకు వెళ్తున్నాను, వస్తున్నాను, ఇంటికి క్షేమంగా చేరుతున్నాను అనే ఆలోచన భావన మనకు ఉండాలి ఫస్ట్. ఓకే అమ్మా. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సాధన అనంతలక్ష్మి బాగా బ్లెస్సింగ్స్ తీసుకున్నావు పరమేశ్వరి గారితో. అవునమ్మా, మీకు సాక్షిగా ఉండిపోవడం తప్ప నా దగ్గర నుంచి వర్డ్స్ లేవు. ఇంకా అందుకని అనుభూతి చెందుతాం తప్ప ఇంకేం మాట్లాడలేకపోతున్నాను. చాలా ఆనందంగా ఉందమ్మా మీతోటి జూమ్ క్లాస్ అటెండ్ అవడమే చాలా పెద్ద, నాకు నిజంగా ఏనాడు చేస్తున్న పుణ్యమో తెలియదు. చాలా నాకు అనుభవాలు తెలుస్తున్నాయి, కానీ సాక్షిగా ఉంటున్నాను ఇప్పుడు మటుకి. మీకు ఇప్పుడు మీ సాధన చాలా సమయంలో అద్భుతంగా ఉందమ్మా. మీ సాధన సమయంలో ఇంత చెప్పడానికి ఈ రకంగానైనా యూట్యూబ్లో ఉన్నాయి, కానీ నేను సాధన చేసినప్పుడు అసలు ఏది లేదు తెలుసా అమ్మా. అవునమ్మా, నాకు ఈ 4 నెలలు 5 నెలలు అవుతుంది మీ దగ్గర నేను వచ్చి. ఈ 5 నెలలు నాకు చాలా మెరికల్స్ జరిగాయి. ముందు కూడా అమ్మతోటి నేను షేర్ చేసుకున్నాను, అది నేను నమ్మలేనంత పెద్ద మెరికల్స్ జరిగినాయి. మీకు షేర్ చేశాను ముందు అన్నయ్య గారు ఆ విషయంలోని ఏంటి. అవును, మీ గోమాతకి హీలింగ్ చేశారు, కాలు అని చెప్పారు. బాగుందమ్మా, బాగా నడుస్తుంది, మంచిగా ఉంది. అన్నయ్యలు కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఇంత శక్తి ఉందా గురువుల దగ్గర. మతలబ్ వాళ్ళంతా మామూలు దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం తప్ప వాళ్ళకి ఇటువంటి అన్ని తెలియవు అసలు. పాపం నేను ఈ రకంగా ఉంటానని చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి కొంచెం ఎక్కువగానే ఉంది చిన్నప్పటి నుంచి. అది ఏ రకంగా వచ్చిందో నాకు తెలియదు. నాతోటి ఇప్పుడు పాములు ఎక్కువ ఉంటాయి నాకు కూడా. నేను పడుకున్న కాడ కూడా పాములు ఉంటాయి, తిరుగుతున్నా కాడ పాములు ఉంటాయి. నా ఒంటి మీద కూడా నాకు తెలుస్తుంటది, నాగం తెలి ఎవరు బాగా పెద్ద పాము నా ఒంటి మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చేపడే 30 సంవత్సరాలు పెట్టించి, కానీ చాలా చాలా అనుభవం తెలియదు. అప్పుడు తిరుపతి వెళ్తుంటుంటే నేను ఆ తెలుగు మెట్టు ఎక్కుతుంటే ఏదో ఒక టైంలో నేను అదంతా కూడా నేను తిరిగాను, నాకు అలాగే నాకు అనుభూతి తెలిసింది. చాలా పెద్ద పాముని ఆ సిటీలు అంటే తిరుగుతున్నట్టుగా అలాగా కొన్ని చాలా తెలుస్తుంటాయి. నీ లోపల నీ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తియే పాము అంటే ఆ కుండలిని శక్తి సర్పాకారంలో ఉంది, అది భౌతికంగా కనిపించడం. ఒకరోజు శివరాత్రి రోజుని నేను అప్పుడు 30 సంవత్సరాల క్రితం శివరాత్రి రోజుని శివలింగం ఎదురుగుండా కూర్చొని నేను జపం చేసుకుంటున్నాను పంచాక్షరి మంత్రాన్ని. అప్పుడు నాకు
నేను వెనకాల నెట్లో నుంచి వచ్చినట్టు అనిపించి ఆకాశాన్ని ఎత్తేసినంత దూరం వెళ్ళిపోయింది నా జీపీ. ఆ రోజు నుంచి అలాగే నా ఒంట్లోనే ఉండిపోయినట్టు అనుభూతి, అలాగే నాకు తెలుస్తూ ఉంటది. ఇప్పుడు నా ఒంటి మీద తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కుండలి శక్తి అంటే ఏంటి అవి నాకు ఏం తెలియదు. అది సాక్షిగా మాత్రమే తెలుసు. ఇప్పుడు అందరూ అనుభవాలు చెప్తుంది అంటే ఒకటి సాక్షిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అనుభవం అనేది ఒక జ్ఞానం అమ్మ, అది జ్ఞానము అంటారు, అనుభవమే జ్ఞానం. ఓకే వసుమతి మాట్లాడండి అమ్మా, వాయిస్ వినబడుతుందమ్మా? ఓకే జూమ్ లింక్ ఎట్లా ఉంటుంది? కంటే చాలా అద్భుతం అమ్మ. ఇది చాలా పెద్ద, అందరికి చాలా ఉపయోగకరం. దీంట్లో ఎన్నో తెలియని విషయాలు. మొన్నటి వరకు నేను ఎలాగా కలవాలి, ఏ రకంగా నాకు ప్రోత్సాహం కలుగుతుంది, నేను చేస్తున్న తప్పులేంటి ఒప్పులేంటి ఎలా తెలుస్తాయి, యూట్యూబ్ తప్ప నాకు అమ్మతో కలిసి మార్గమే లేకుండా అయిపోయింది అనేసుకుని మనసులో బాధ ఉండేది. అనుకోకుండా నాకు ఏది మనసులో అనుకుంటున్నాను ఏదో నాకు నిజంగా అమ్మ నా తోటి ఎప్పుడు నువ్వు నాకు తోడే ఉన్నావమ్మా. అది నేను దగ్గరికి రాకముందు నుంచి కూడా నువ్వు నాకు తోడులోనే ఉన్నావు. నాకు యూట్యూబ్ లో అలాగా శ్రీ సన్నిధి ఛానల్లో మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చూడడము అప్పటి నుంచే కనెక్ట్ అయిపోయాను అమ్మతోటి. నేను ఎలా కలవాలా అని అనుకుంటుంటే డైరెక్ట్ అమ్మ చేతులు స్పర్శ జ్ఞానం దొరికే వరకు అమ్మ దగ్గర తీసుకొచ్చేసారు. నేను ఊరికి రావాలనుకోవడం, అమ్మ నంకల గంట వరకు రావడం, ఒకే రోజు జరగడం, మీతోటి నేను కలవడం, అది చాలా పెద్ద అనుభూతం నిజంగా. చూడండి మన గురువుగారు చెప్తున్నారు, మన పరమ గురువులు సహజానంద తీర్థ గురువు గారు సాధన ప్రదేశము అండమాన్ నికోబార్ దీవులలో చేశారు సాధన అని చెప్పారు. గురుగారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, అక్కడ నుండి మీరు వచ్చారు చూడండి. అంటే ఏదో ఒక లింక్ పడుతుందమ్మా. ఇది ఎంత గురువు చూడండి, జూమ్ మీట్ లో మనం కలవాలి అంటే నాకు ఎంత అంటే సమయం లేకపోయినా కల్పిస్తుందా పరాశక్తి, మన గురు పరంపర కృప వల్ల, దయ వల్ల. ఎందుకంటే మీ అందరి యొక్క ఆలోచన ఈ రకంగా మిమ్మల్ని, మీ ఆలోచన విధానం ఇదంతా నేను మాట్లాడడం కానీ జూమ్ మీట్ లో చాలా ఇది వర్డ్స్ లేవా, ఇది చాలా అద్భుతం. అంటే ఇది ఎంత 1,00,00,000 మందికి యూజ్ చేసుకునే వాళ్ళకి ఇది ఎంత పెద్ద మంచి ప్లాట్ఫామ్ అంటే ఇది మాటల్లో వర్ణించలేమమ్మ. అసలు ఇది మాటలు రాని బిడ్డలకు కూడా మాటలు నేర్పి శక్తి అమ్మ నోటంటే వస్తున్న ఒక్కొక్క వాక్యం ఎంత మూల్యమైందో అది వినేవాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి అది చాలా పెద్ద అమృత వాక్యాలమ్మ. మీ నిజంగా ఈనాడు పుణ్యం చేస్తున్నాము, మీలాంటి గురువు మా కళ్ళబడ్డానికి ఇది ఆసక్తి. ఇంకేం చెప్పలేనమ్మా నేను నిజంగా, అసలు వర్డ్స్ లేవు అసలు. ఎప్పుడు మీ ఆశీర్వాదం అలా ఉంటే సరిపోతుంది. జీవితంలో ఏమి కావాలనుకునేది ఏదేది జీవికి మా పాదాలు ఉంటే సరిపోతాయి. ఎన్నో కష్టాలు పడ్డాను కానీ ఎలా పడ్డాను నాకే తెలియదు. ఇదంతా అమ్మ ఇచ్చిన శక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కర్మలో ఈ రకంగా దగ్ధం చేసుకోవటానికి జన్మ ఇచ్చారు అనేసి నాకు ఈ రోజుకి అర్థమైంది. అందులో కూడా ఆనందమే దొరికింది. కష్టమని ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు తప్పుదారి అనేసి నాకు ఎప్పుడు ఎవరికి ఏది తప్పుగా మాట్లాడాలి కూడా ఇప్పుడు ఈ టైంలో అనిపించలేదు. ఆ శక్తి ఎలాగొచ్చింది, నేను ఎలాగ అనిపించాను. అంత చిన్న వయసులో పెళ్లి చేసుకుని అందరిని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి నా అనివులు ఎవరో లేకుండా ఉండి నేను ఎన్నో రకాలుగా అనిపించాను. అవి కూడా నాకు ఎప్పుడు కష్టం అనిపించలేదు. ఎందుకంటే శక్తి అప్పుడు అమ్మని కాలు పట్టుకున్నా, నేను మా ఆయన్ని పూజ చేసుకోండి, నేను నాకు పూజ చేసుకోవడం ఎక్కువ ఇష్టం అంటే ఒకసారి నువ్వు తినకుండా తాగకుండా అలాగ ఉంటున్నావనేసి నన్ను కూడా అలాగ ఉండమంటున్నావు అనేసి లాక్ కొట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు డ్యూటీలో పడుకున్నారు. అమ్మ త్రిశూలంతో వెళ్ళి నుంచి ఉందంట. నన్ను ఏ రకం అయితే కొట్టారు ఆవిడని కూడా అదే రకం పట్టుకుంటారు. పరుగు పరుగుని ఇంటికి పరిగెట్టుకు వచ్చేసారు. నేను పడుకుంటే నా పట్ట మీద నుంచి పాము తిరుగుతూ ఉండేది. అప్పుడు మన్నాడు నుంచి ఆయన పూజ చేయడం మొదలు పెట్టారు. ఆ రకంగా ప్రతి ఒక్క క్షణంలోనూ కూడా అమ్మ నాకు తోడుగానే ఉన్నావమ్మ, నువ్వే అమ్మ. అమ్మ ఫస్ట్ నుంచి కూడా నాకు తోడుగానే ఉన్నావు. నువ్వు ఏ రూపంలో వచ్చినా ఈ రోజు నీ కాళ్ళ దగ్గరికి నన్ను చేర్చుకున్నావు. చాలా సంతోషం. ఆ భావన చేయండి, నిరంతరము ఆ భావన చేసుకోండి. ఎక్కడో దూరం ఉన్నాను అనే భావన ఎప్పుడు రానియద్దు. మీ భావనలే మీ అందరికీ కూడా, మీ యొక్క భావనలు చాలా ఇంపార్టెంట్.
మనము ఎంత అవునేంటమ్మా, ఆ, తల్లి బిడ్డకి దూరం చేయలేరు అని అంటారు. అలాగే నా అమ్మకి నన్ను దగ్గర చేసేస్తున్నాం. అది చాలమ్మా, ఈ జన్మకి ఇది చాలు, మీ పదలే చాలా పట్టుకునే ఉంటాను. ఇంకెప్పుడు నేను విడిచిపెట్టాను నా ప్రాణం బస్ ఓకే ఈ జన్మకి ఓకే అమ్మా, కంటిన్యూ ఇప్పుడు సాధన చేస్తాము. ఒక 3 టైమ్స్ తీసుకొని వదిలేయండి, లాంగ్ బ్రీత్ తీసుకొని వదిలేయండి. ఒకవేళ టైం అయిపోయినా కానీ మీరు కంటిన్యూ చేసుకోండి. ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చోండి, సాధన కంటిన్యూ చేయండి. ఆజ్ఞచక్రం దృష్టి పెట్టండి.